Hello Mawas, welcome to my YouTube channel Mawa Easy Ra. So మనం Java full stack development course అనేది స్టార్ట్ చేసుకున్నాం అండ్ ఆ Java full stack development course లో మనం ఫస్ట్ మన ఫౌండేషన్ అనే C లాంగ్వేజ్ తో స్టార్ట్ చేసుకున్నాం అండ్ C లాంగ్వేజ్ లో కూడా మనం బేసిక్స్ C అండ్ హిస్టరీ ఆఫ్ C ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ప్రెసెంట్ మనం ఆపరేటర్స్ అనేది చదువుతున్నాం అండ్ ఆపరేటర్స్ లో కూడా మనం 4 టైప్స్ of operators and separators so ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం సో 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమేం కంప్లీట్ చేసుకున్నాం అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి ఎప్పుడు యూజ్ చేస్తాం సో ఇవన్నీ మనం అసైన్మెంట్ ఆపరేటర్ లో తెలుసుకున్నాం అండ్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి దాంట్లో ఏమేమి ఉంటాయి ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం తర్వాత రిలేషనల్ ఆపరేటర్ లో ఏమేమి ఉంటాయి ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం అండ్ లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి అండ్ అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి నాట్ అంటే ఏంటి ఎప్పుడు యూజ్ చేస్తాం సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం అండ్ ప్రీవియస్ వీడియోలో మనం ఈ బ్రాకెట్స్ అండ్ కామా ఈ సెపరేటర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం సో ఎలా యూజ్ చేస్తాం సో ఈ కామా ఉంటే ఎక్కడ ఎలా అవుద్ది అండ్ బ్రాకెట్స్ ఉంటే ఎలా అవుద్ది ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అండ్ దీంతో పాటు మనం ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్ ప్రెసిడెన్స్ లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తాం సో ప్రయారిటీ వైజ్ గా టేబుల్ లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను సో మనం అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అండ్ మనం బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ అనేవి కూడా కవర్ చేసుకున్నాం అండ్ దాంతో పాటు సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటి ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ బైట్స్ టేకన్ బై అ వేరియబుల్ డేటా టైప్ ఆర్ వాల్యూ అన్నమాట ఎన్ని బైట్స్ అనేది తీసుకుంటది సో దాన్ని సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది అంటాం అన్నమాట అండ్ మనం టర్బో సి అండ్ జీసీసీ అంటే టర్బో సి కి అండ్ మిగతా కంపైలర్స్ కి డిఫరెన్స్ ఏంటి దాంట్లో సైజెస్ లో డిఫరెన్స్ ఏంటి రేంజ్ లో డిఫరెన్స్ ఏంటి సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అండ్ బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ అనేది మనం కవర్ చేసుకున్నాం సో ఈ రోజు వీడియోలో మనం ఇంకా కొంచెం కొత్త ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం సైజ్ ఆఫ్ ఆపరేటర్ లో అండ్ ఆ ఎగ్జాంపుల్స్ కవర్ చేసుకున్నాక మనం అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం కదా సో దాని మీదే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో స్పెషల్ ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చు సో ఎన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ప్రాక్టికల్స్ అయితే చేస్తామో సో ప్రాక్టికల్ గా కోడింగ్ అనేది చేస్తామో సో మనకి కోడింగ్ మీద అంత నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట సో మనం కోడింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి సో మనం సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం అనుకుంటే మనకి కోడింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి సో అందుకే మనం లాట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ కోడింగ్ అనేవి ఎగ్జాంపుల్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి సో మీరు కూడా మీ సిస్టంలో ఆన్లైన్ కంపైలర్ అవ్వచ్చు ఆఫ్లైన్ కంపైలర్ అవ్వచ్చు సో మీరు కూడా ఇలానే నేను ఇక్కడ చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్ అనేది కూడా మీరు కూడా మీ సిస్టంలో ట్రై చేస్తే ప్రాక్టీస్ చేస్తే సో మీరు కోడింగ్ లో స్ట్రాంగ్ అవ్వచ్చు అనమాట సో మనం స్టార్ట్ చేద్దాం ఆ కోడింగ్ మరి సో ఈ రోజు కోడింగ్ లో సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇంక్లూడ్ stdio.h అనేది ఎందుకు యూజ్ చేస్తామో మీ అందరికీ తెలుసు హెడర్ ఫైల్ అనమాట సో printf ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇంక్లూడ్ stdio.h అనే లైబ్రరీ ఫంక్షన్ అనేది మనం తీసుకోవాలి అండ్ ఇంట్ మెయిన్ ఎందుకు తీసుకుంటాం లైక్ స్విచ్ లాంటిది సో ఇక్కడ నుంచి మెయిన్ స్విచ్ అనమాట సో ఇక్కడ నుంచే కోడ్ అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి సో ఇవన్నీ మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఇంట్ మెయిన్ తీసుకుంటే మనం రిటర్న్ 0 తీసుకోవాలి లేదు మనకు అలా వద్దు అంటే ఇంట్ మెయిన్ ప్లేస్ లో మనం నార్మల్ గా వాయిడ్ మెయిన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో జస్ట్ కోడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి అంతే నెక్స్ట్ printf %d/n comma size of and దాంట్లో మళ్ళీ size of నిఖిల్ అనేది నేను తీసుకున్నా సో మీరు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ బ్రెయిన్ పెట్టండి ఒకసారి సో ఇక్కడ ఒక సైజ్ ఆఫ్ ఉంది సైజ్ ఆఫ్ అంటే ఏం చేస్తుంది ప్రింట్ఎఫ్ అంటే ఏం చేస్తుంది ప్రింట్ చేస్తుంది అండ్ printf కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది ఏంటి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి కూడా స్టోర్ చేసుకుంటది బట్ సైజ్ ఆఫ్ అంటే ఏం చేస్తుంది నంబర్ ఆఫ్ బైట్స్ అనేది స్టోర్ చేసుకుంటది మనకి అది ఆల్రెడీ తెలుసు కదా సో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం సో మనకి అవుట్పుట్ లో ఏమొచ్చింది 8 అనేది వచ్చింది సో 8 అనేది ఎలా వచ్చిందో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి లైక్ ఇప్పుడు సో అవుట్పుట్ మనకి ఏమొచ్చింది
8 అనేది వచ్చింది. సో 8 ఎలా వచ్చింది అంటే లైక్ మీ అందరికి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్, సో నేను నా నోట్స్ అన్ని మీకు నా లింక్డ్ఇన్ ఛానల్ మావా ఈజీరా అనే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. సో మీరు అక్కడ నుంచి నోట్స్ అనేది రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కూడా అండ్ ఏదైనా సజెషన్ ఇద్దామనుకున్నా కూడా నా లింక్డ్ఇన్ ఛానల్లో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు, ఆర్ నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్ కూడా చేయొచ్చు. సో నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఏం డౌట్ ఉన్నా ఆర్ ఏదైనా నేను కరెక్ట్గా చెప్పట్లేదు, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు నాకు ఏదైనా సజెషన్ ఇద్దామనుకున్నా అక్కడ మీరు నాకు ఇవ్వచ్చు. ఎందుకంటే నాది కూడా ఇది ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్ ఛానల్. సో నేను నాకు వచ్చినంత నేను ట్రై చేస్తున్నా. సో నా నాలెడ్జ్ని గెయిన్ అందరికీ షేర్ చేసుకుందామని. సో లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం కదా. సో దీంట్లో అవుట్పుట్ అనేది మనకి 8 అనేది వచ్చింది. సో ఈ అవుట్పుట్ అనేది 8 ఎలా వచ్చిందో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చూడండి, when printf is there, printf ఉంటే మనం ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్ అనేది మన కోడ్ అనేది సాల్వ్ అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ printf అనేది ఉంది. సో లెఫ్ట్ నుంచి రైట్ అనేది మన కోడ్ అనేది సాల్వ్ అవుతూ వస్తుంది అనమాట, అండ్ ప్రింట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు అక్కడ కోడ్ ఏముంది, printf %d, size of దాంట్లో మళ్ళీ ఏముంది, సైజ్ ఆఫ్ నిఖిల్ అనేది ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే printf %d ఈ సైజ్ ఆఫ్ అలానే ఉంటుంది. ఈ సైజ్ ఆఫ్ ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, NIKHIL మొత్తం 6 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది ఒక స్ట్రింగ్ అన్నమాట, డబుల్ కొటేషన్ లో ఉంది కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటారు. అండ్ ఈ స్ట్రింగ్ లో, స్ట్రింగ్ అంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు కదా. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో లాస్ట్ లో నల్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ అన్నమాట. సో మొత్తం కలిపి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6, అండ్ నల్ క్యారెక్టర్ ని కలిపి 7 అనమాట. సో నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను స్ట్రింగ్స్ గురించి, బేసిక్ స్ట్రింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా వీడియోలో. సో ఇక్కడ /0 కూడా ఉంటుంది. సో దాన్ని నల్ క్యారెక్టర్ అంటాం. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 7 అనేది ఉంది. సో ఈ సైజ్ ఆఫ్ లో ఈ సైజ్ ఆఫ్ ఎంత వచ్చింది మనకి, 7 అనేది వచ్చింది. సో ఈ సైజ్ ఆఫ్ లో మనకి ఎంత ఉంది, 7 అనేది ఉంది. సో ఇప్పుడు ఈ సైజ్ ఆఫ్ ఏం చేస్తుంది అంటే, ఈ సైజ్ ఆఫ్ 7 అనేది దీంట్లో %d లో స్టోర్ చేసుకుంటది అనమాట, printf చేస్తుంది printf లో. సో ఇప్పుడు సైజ్ ఆఫ్ 7. సో ఇక్కడ 7 అంటే ఏంటి, ఇక్కడ 7 అంటే ఇక్కడ ఏంటి, ఇంటీజర్ అన్నమాట. సో ఇంటీజర్ ఒక ఇంటీజర్ బైట్స్. సో ఇంటీజర్ ఎన్ని బైట్స్, 4 బైట్స్. సో మనకి అవుట్పుట్ లో ఏం రావాలి, 4 బైట్స్ అనేది వచ్చింది. 4 బైట్స్ రావచ్చు, ఆర్ 4 బైట్స్ ఎప్పుడు వస్తుంది మనకి, 32 బిట్ కంపైలర్. 32 బిట్ కంపైలర్ అయితే మనకి 4 బైట్స్ వస్తుంది. ఆర్ 8 బైట్స్ ఎప్పుడు వస్తుంది, సో మనకి 8 బైట్స్ ఎప్పుడు వస్తుంది అంటే, 8 బైట్స్ ఎప్పుడు వస్తుంది, లైక్ 64 బిట్ కంపైలర్ అయితే మనకి 8 బైట్స్ వస్తుంది. ఆర్ కొన్ని లైక్ టర్బోసీ లాంటి దాంట్లో అయితే మనకి అవుట్పుట్ లో 2 బైట్స్ అనేది వస్తుంది టర్బోసీలో. సో ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట అవుట్పుట్స్. బట్ మనకి ఏమనేది వచ్చింది, 8 బైట్స్ వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ కంపైలర్ అనేది 64 బిట్ కంపైలర్ అనేది కాబట్టి అందుకే మనకి అవుట్పుట్ లో 8 బైట్స్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్ కంపైలర్ చేస్తే మీకు 4 బైట్స్ అనేది రావచ్చు, అండ్ టర్బోసీ లాంటి కంపైలర్స్ యూస్ చేస్తే మీకు 2 బైట్స్ అనేది అవుట్పుట్ లో రావచ్చు. బట్ ఎందుకు వచ్చిందో చూడండి, సైజ్ ఆఫ్ నిఖిల్. సో ఈ సైజ్ ఆఫ్ నిఖిల్ ఎన్ని ఉన్నాయి, నిఖిల్ అనేవి ఎన్ని క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్ ప్లస్ నల్ క్యారెక్టర్ 7. సో 7 అనేది తీసుకుంది. అండ్ సైజ్ ఆఫ్ 7 అనేది ఏంటి, ఒక ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి మనకి 4 బైట్స్ ఆర్ 8 బైట్స్ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అంతే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ నంబర్ 2. సో ఎగ్జాంపుల్ నంబర్ 2 చూద్దాం.
printf percentage d comma percentage d slash n size of 100 comma 1.2 comma size of 1.2 comma 100. ఫస్ట్ ఏమో 100 కామా 1.2 ది ఈ పర్సెంటేజ్ డీలో స్టోర్ అవుద్ది అండ్ నెక్స్ట్ 1.2 కామా 100 ది ఈ పర్సెంటేజ్ డీలో స్టోర్ అవుద్ది అనమాట. సో ఇక్కడ కామా ఉంది అండ్ ఈ సైజ్ ఆఫ్ లో 2 ఆపరేటర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒక డేటా టైప్స్ లైక్ ఒకటి ఇంటీజర్ ఒకటి ఉంది, ఒకటి ఫ్లోట్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఒకటి ఫ్లోట్ ఉంది, ఒకటి ఇంటీజర్ ఉంది. సో ఈ సైజ్ ఆఫ్ అనేది దేని సైజ్ తీసుకుంటుందని మీకు డౌట్ రావచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ వీ హ్యావ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ బ్రాకెట్స్ అండ్ కామాస్ ఆన్సర్. సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఎప్పుడైతే ఉంటుందో అండ్ దాంట్లో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనే నంబర్స్ కామా ఎప్పుడైతే ఉంటుందో కామా అనేది యూజ్ చేస్తామో, 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనే 9 టైప్స్ ఆఫ్ నంబర్స్ అనేవి యూజ్ చేస్తామో. సో దాంట్లో ఏంటంటే ఎప్పుడు రైట్ సైడ్ అనేది తీసుకుంటుంది అనమాట సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఇంటీజర్ టైప్ ఉంది, ఇంకోటి ఫ్లోట్ టైప్ ఉంది, మధ్యలో కామా ఉంది. ఎప్పుడైతే సైజ్ ఆఫ్ ఆపరేటర్ లో మధ్యలో కామా అయితే యూజ్ చేస్తామో రైట్ సైడ్ అనేది తీసుకుంటది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ అంటే ఏంటి, 1.2 అనేది సైజ్ ఆఫ్ అనేది దానికి 1.2 తీసుకుంటది అండ్ ఇక్కడ 1.2 కామా 100 అనేది ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, 100 అనేది ఉంది. సో సైజ్ ఆఫ్ అంటే ఏం చేస్తుంది అంటే ఈ 100 ఒక సైజ్ ఆఫ్ అనేది తీసుకుంటది అనమాట. సో మనకి అవుట్పుట్ లో అలా వస్తుంది. సో అవుట్పుట్ మనం రన్ చేసి చూద్దాం. చూడండి అవుట్పుట్ ఏం వస్తుందో, 8,4 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. సో 8,4 ఎలా వచ్చింది మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇక్కడ ఏమవుతుందంటే, సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ వి హ్యావ్ సైజ్ ఆఫ్ బ్రాకెట్స్ అండ్ కామాస్ ఆన్సర్ ఈస్ రైట్ సైడ్ లైక్ సైజ్ ఆఫ్, ఇక్కడ ఏముంది 100, 1.2 అనేది ఉంది. ఇక్కడ మనం ఏంటి కన్సిడర్ చేస్తారంటే కన్సిడర్ చేస్తారంటే 1.2 అనేది కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ సేమ్ అలానే సైజ్ ఆఫ్ 1.2, 100 ఉంది. ఇక్కడ ఏంటి కన్సిడర్ చేస్తారంటే 100 అనేది కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే అది రైట్ సైడ్ కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందంటే printf percentage d, percentage d. సో 2 percentage d లు ఉన్నాయి. సో 2 percentage d లు ఉంది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ 1.2. సో 1.2 సైజ్ ఏంటి అంటే ఇంటీజర్. ఇది ఇంటీజరా ఫ్లోట్? ఫ్లోట్. సో ఫ్లోట్, ఇక్కడ ఎక్కడైనా ఫ్లోట్ అనేది మనం మెన్షన్ చేసామా ఎక్స్ప్లిసిట్ లో కానీ ఇంప్లిసిట్ లో, స్మాల్ ఎఫ్ కానీ స్టార్టింగ్ లో ఫ్లోట్ అనేది బ్రాకెట్ లో ఎక్కడైనా మనం పెట్టుకున్నామా? మనం నేను మీ అందరికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం, మనం ఎప్పుడైతే ఫ్లోటింగ్ నెంబర్స్ ఉంటే అక్కడైతే ఎఫ్ కానీ ఫ్లోట్ అనేది మనం మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఫ్లోటింగ్ వాల్యూస్ అనేది ఏం తీసుకుంటది అంటే డబుల్ అనే సైజ్ అనేది తీసుకుంటది. సో డబుల్ సైజ్ ఏంటి 8. సో మనకి అవుట్పుట్ లో ఏమన్నా వచ్చింది, ఇక్కడ 8 అనేది వచ్చింది అండ్ ఇక్కడ 100 అనేది ఉంది. సో 100 అంటే ఏంటి, ఒక ఇంటీజర్ అది. సో ఇంటీజర్ సైజ్ ఎంత 4. సో అందుకే మనకి అవుట్పుట్ లో ఏమన్నా వచ్చింది 8, 4 అనేది వచ్చింది. సో 8 ఎందుకు వచ్చిందంటే 1.2. సో 1.2 ఫ్లోట్ కదా, 4 రావాలి కదంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫ్లోట్ అనే లైక్ స్మాల్ ఎఫ్ ఇంప్లిసిట్ లో ఎక్స్ప్లిసిట్ లో ఎక్కడ మనం స్టార్టింగ్ లో ఫ్లోట్ అనేది పెట్టలేదు అండ్ లాస్ట్ లో కూడా ఎక్కడ ఇలా స్మాల్ ఎఫ్ అనేది మనం పెట్టలేదు. ఇక్కడ లేకపోతే ఇలా కూడా మనం ఎప్పుడు పెట్టలేదు, లైక్ ఇక్కడ ఎక్స్ప్లిసిట్ ఇలా ఫ్లోట్ అనేది పెడితే ఇది ఫ్లోట్ వాల్యూ మనకి ఇస్తుంది. బట్ అలా మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఇది ఏం చేస్తుంది అంటే డబల్ అనే సైజ్ తీసుకుంటుంది. సో డబల్ సైజ్ ఎంత 8. సో మనకి అవుట్పుట్ లో ఏమొచ్చింది 8,4 అనేది అవుట్పుట్ లో వస్తుంది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, printf percentage d size of Nikhil
కామా printf నిఖిల్. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు, ఒకసారి ట్రై చేయండి మీరు. సో ఇక్కడ చూడండి %d, %d, 2%d ఉన్నాయి. సో 2 ఆన్సర్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ ఈ కామా అనేది ఫస్ట్ దానికి వెళ్తుంది, సో సెకండ్ దానికి వెళ్తుంది. సో printf ఉంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ అన్నమాట. సో ఇక్కడ ఏటవుద్దంటే చూడండి అవుట్పుట్లో ఏమొస్తుంది, నాకు నిఖిల్ 17, 6 అనేది వచ్చింది. సో ఇది ఎలా వచ్చింది చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుద్ది ఈ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ నాకు ఏం ప్రింట్, ఫస్ట్ లెఫ్ట్ టు రైటే వెళ్తుంది. సో ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది అండ్ దాని తర్వాత రైట్ లో ఎలా వెళ్తుంటే ఆ ఆన్సర్స్ అనేవి వస్తాయి. బట్ నాకు ఇక్కడ ఫస్ట్ ఏముంది, లాస్ట్ లో printf అనేది ఉంది. సో printf పని ఏంటి, ఎక్కడ printf ఉన్నా కూడా ఫస్ట్ ప్రింట్ చేసేస్తుంది. సో ఫస్ట్ దాని పని ఏంటి, అది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఏం చేయాలి, నిఖిల్ అనేది ఇచ్చాం. సో నిఖిల్ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ పని ఏంటి, లెఫ్ట్ టు రైట్ అనేది వెళ్తుంది. సో ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ సైజ్ ఆఫ్ నిఖిల్. సో సైజ్ ఆఫ్ నిఖిల్ ఏంటి, ఇక్కడ నిఖిల్ 7, 6 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. చూడండి నిఖిల్ 7, 6 అనేది అవుట్పుట్ లో వచ్చింది. సో నిఖిల్, సో 7 అనేది ఎలా వచ్చింది, సో ఫస్ట్ సైజ్ ఆఫ్ ఏంటి ఇక్కడ NIKHIL. సో నిఖిల్, సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది సైజ్ ఆఫ్ అన్నమాట. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్ సైజ్, బైట్స్, నంబర్ ఆఫ్ బైట్స్ అనేది చెప్తుంది. సో ఇక్కడ 6 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. 6 క్యారెక్టర్స్ ప్లస్ ఇది స్ట్రింగ్ లో /0 అంటే నల్ క్యారెక్టర్ కూడా తీసుకుంటది. 6 ప్లస్ నల్ క్యారెక్టర్ 7. సో నిఖిల్ 7 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ కామా, ఇక్కడ ఈ %d తో కామా రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నిఖిల్ అనేది ప్రింట్ అయిపోయింది. బట్ మన ఫ్లో ఏంటి, రైట్ టు లెఫ్ట్ అనేది కోడ్ అనేది రన్ అవుతుంటది. సో ఫస్ట్ రైట్ ఏంటి, నిఖిల్ సైజ్ ఆఫ్, ఇది సైజ్ ఆఫ్ కాబట్టి నిఖిల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ప్లస్ నల్ క్యారెక్టర్స్. సో నిఖిల్ 7. అండ్ నెక్స్ట్ కామా ఈ printf పని ఏంటి, ప్రింట్ చేయడం. సో ప్రింట్ ఆల్రెడీ చేసింది. సో నెక్స్ట్ పని ఏంటి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది స్టోర్ చేసుకుంటది. సో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, సైజ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది స్టోర్ చేసుకుంటది. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ అనేది ఉంది. సో 6 అనేది మనకి అవుట్పుట్ లో వచ్చింది. సో అవుట్పుట్ లో మనకి ఏమొచ్చింది, నిఖిల్ 7, 6 అనేది మనకి అవుట్పుట్ లో అలా వచ్చింది. సో ఎలా వచ్చిందంటే ఫస్ట్ printf ఉంది లాస్ట్ లో. సో ప్రింట్ అయిపోద్ది ఫస్ట్ ఈ నిఖిల్ అనేది. నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ అనేది ఫ్లో. సో రైట్ టు లెఫ్ట్ అంటే సైజ్ ఆఫ్ నిఖిల్ ఏంటి, నిఖిల్ అంటే 6 ప్లస్ నల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది సైజ్ చెప్తుంది కాబట్టి ఎన్ని బైట్స్ ఉందో చెప్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఒక బైట్ అనమాట. సో 6 బైట్స్ ప్లస్ నల్ క్యారెక్టర్ 7 బైట్స్. సో నిఖిల్ 7, కామా నెక్స్ట్ printf నిఖిల్. సో నిఖిల్ ప్రింట్ చేయడం పని చేసింది. నెక్స్ట్ printf పని ఏంటి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 6 అనేది వచ్చింది మనకు అవుట్పుట్ లో, అంతే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 4th ఎగ్జాంపుల్, printf %d, %d /n size of printf till comma printf %d comma size of నిఖిల్. ఈ కోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు, ఇక్కడ %d లో 2 ఉన్నాయి. సో 2 అవుట్పుట్స్ అనేవి మనకు వస్తుంది. లైక్ సైజ్ ఆఫ్, ఫస్ట్ printf అంటే ఏంటి, లెఫ్ట్ టు రైట్. సో ఫస్ట్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్కడైనా printf ఉందా, సో లేదు. ఈ printf సైజ్ ఆఫ్ లోనే ఉంది అండ్ ఇక్కడ printf అనేది ఉంది. సో మనకి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అవుట్పుట్ చూడండి. సో అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఇక్కడ 74, 1 అనేది నాకు అవుట్పుట్ వచ్చింది. సో 74, 1 అనేది అవుట్పుట్ ఎలా వచ్చిందంటే
ఎగ్జాంపుల్ 4. సో 74,1 అనేది ఎలా వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. లైక్ ఫస్ట్ స్టెప్, సైజ్ ఆఫ్ printf నిఖిల్. సో ఫస్ట్ ఈ సైజ్ ఆఫ్ printf నిఖిల్. సో దీంట్లో సైజ్ ఆఫ్ printf నిఖిల్ లో నాకు ఏం ప్రింట్ అవుద్ది, ఎందుకంటే సైజ్ ఆఫ్ printf కాదు, సో ప్రింట్ అవడానికి. సో సైజ్ ఆఫ్ printf నిఖిల్. సో నిఖిల్ ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని, printf పని ఏంటి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది అవుట్పుట్ గా ఇవ్వడం. సో ఇక్కడ నిఖిల్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ 6 క్యారెక్టర్స్ ఉంది. సో 6 క్యారెక్టర్స్. సో సైజ్ ఆఫ్ 6 అనుకోండి. సో సైజ్ ఆఫ్ 6 అంటే నాకు ఏమొస్తుంది, సైజ్ ఆఫ్ 6 అంటే ఏంటి, ఇక్కడ ఇంటీజర్. సో లైక్ ఇది ఎంత, సైజ్ ఆఫ్ ఇంటీజర్. సో సైజ్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఏమొస్తుంది, నాకు 4 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ స్టెప్, printf %d size of నిఖిల్. ఇక్కడ సైజ్ ఆఫ్ నిఖిల్ అంటే ఏంటి, ఇక్కడ ఇది స్ట్రింగ్ కాబట్టి 6 క్యారెక్టర్స్ ప్లస్ నల్ క్యారెక్టర్, సో 7 అన్నమాట. printf %d size of ఏమొస్తుంది, సైజ్ ఆఫ్ 7. 7 printf పని ఏంటి, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అవుట్పుట్ లో వస్తుంది. సో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1 క్యారెక్టర్ ఉంది. సో 4 1. సో ఫస్ట్ పని ఏంటి, ఫస్ట్ నేను చెప్పా printf లో లాస్ట్ printf ఎక్కడ ఉంటే ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ ఒక printf ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక printf ఉంది. సో ఇక్కడ printf లో ఏమవుద్ది, ఫస్ట్ నిఖిల్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ 6 అండ్ స్ట్రింగ్ కాబట్టి అన్ని మొత్తం 7. సో printf పని ఏంటి, ఫస్ట్ ప్రింట్ చేయడం అండ్ తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది అవుట్పుట్ గా ఇవ్వడం. సో ఈ printf ఫస్ట్ నిఖిల్ అనేది ఇక్కడ సైజ్ ఆఫ్, సో ఇది ప్రింట్ అవ్వదు, బట్ ఈ నిఖిల్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ 7. సో ఈ 7 క్యారెక్టర్స్ అనేది అవుట్పుట్ లో మనకు వస్తుంది అనమాట. సో అవుట్పుట్ లో 7 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ సైజ్ నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ అనేది ఫ్లో లో వెళ్తుంది. ఫ్లో ఏంటి, రైట్ టు లెఫ్ట్. సో ఈ సైజ్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఏంటి, సైజ్ ఆఫ్ int 4. సో 74 కామా నెక్స్ట్ ఈ printf కి వెళ్తుంది. ఇక్కడ సైజ్ ఆఫ్ నిఖిల్ ఎంత ఉంది, సైజ్ ఆఫ్ నిఖిల్ లైక్ 7. సో printf %d ఎంత, ఇక్కడ నేను ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను 1. సో 74,1 అనేది అవుట్పుట్ లో వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం మనం. ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ printf ఎప్పుడు రైట్ టు లెఫ్ట్ ఫ్లో అవుద్ది, బట్ ఫస్ట్ రైట్ లో ఏముందో అది ప్రింట్ అయిపోయి దాని తర్వాత లెఫ్ట్ కి వెళ్తుంది. సో ఇక్కడ ప్రింట్ అవడానికి ఏం లేదు, ఎందుకంటే సైజ్ ఆఫ్. సో వాల్యూ అనేది తీసుకుంటది 7 తీసుకున్న తర్వాత ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఈ లైన్. సో ఇది ఏంటి 4. సో ఈ 4 అనేది ఈ %d లో స్టోర్ అవుద్ది. నెక్స్ట్ కామా అండ్ ఇక్కడ printf ఏం చేస్తుంది, printf అనేది ప్రింట్ చేసిన తర్వాత దాన్ని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉండిపోతాయి, సైజ్ ఆఫ్ అంటే సైజ్ ఆఫ్ నిఖిల్ ఎంత, సైజ్ ఆఫ్ నిఖిల్ అంటే 7. సో ఎక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 క్యారెక్టర్ ఉంది. సో ఈ 1 క్యారెక్టర్ అనేది ఇక్కడికి వచ్చింది. సో 74,1 అనేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే %d /n సైజ్ ఆఫ్ 100 plus 1.2 comma size of 1.2 plus 100.
అవుట్పుట్ లో ఏమొస్తుంది మనకి 8,8 అనేది వచ్చింది. అలా సో ఇక్కడ కామా లేదు, మనం రైట్ సైడ్ వాల్యూ తీసుకున్నాం, ఇక్కడ మధ్యన ప్లస్ ఉంది. సో ఇది ఒక ఈక్వేషన్ అనమాట. సో 100 + 1.2 అంటే అంత మనకి ఇక్కడ ఎఫ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు అండ్ ఫ్లోట్ అనేది ఎక్కడ మనం ఎక్స్ప్లిసిట్ వాల్యూ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఫ్లోట్ అని, అండ్ ఎఫ్ అనేది కూడా మనం ఎక్కడ పెట్టలేదు. సో 100 + 1.2 అనేది ఏంటవుద్ది, డబల్ గా తీసుకుంటది. అండ్ ఇక్కడ 1.2 + 100 అనేది కూడా డబల్ గా తీసుకుంటది. సో డబల్ తీసుకుంటది కాబట్టి 8,8 అనేది అవుట్పుట్ లో వస్తుంది మనకి. సో ఈ ఎగ్జాంపుల్ లో అవుట్పుట్ రెండు డబల్ కాబట్టి డబల్ సైజ్ ఎంత అవుట్పుట్ లో మనకి అవుట్పుట్ లో మనకి 8,8 అనేది వచ్చింది. సో ఇది డబల్ అండ్ ఇది డబల్ కాబట్టి డబల్ సైజ్ అంతా 8,8. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 6. సో ఎగ్జాంపుల్ నెంబర్ 6 ఏంటంటే చూడండి, ఒక ప్రోగ్రామ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఇంక్లూడ్ std.h int main. సో ఇక్కడ int a వాల్యూ ఎంత అంటే 8888 అన్నమాట. సో int a వాల్యూ ఎంత 8888, 4 8s అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు printf %d/n size of a equals to 10,000. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? పోనీ ఇక్కడ 10 lakhs చేసుకుందాం, 10,000 10 lakhs ఇప్పుడు. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? ప్రింట్ఎఫ్ చేస్తే అవుట్పుట్ లో ఏమొస్తుంది నాకు 4 అనేది వచ్చింది. సో దిస్ వాల్యూ ఈస్ అవుట్పుట్ లో ఏమొచ్చింది నాకు 4 అనేది వచ్చింది సైజ్ ఆఫ్. సో 4 ఎలా వచ్చింది సైజ్ ఆఫ్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో నాకు 7 అనేది ప్రింట్ అవ్వాలి కదా. 4 అనేది ఎలా వచ్చింది అంటే చూడండి చెప్తా. సైజ్ ఆఫ్ పని ఏంటి, జస్ట్ నంబర్ ఆఫ్ బైట్స్ అనేది. సో అది మిగతా పనులు ఇంకేం చేయదు. సైజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ బైట్స్ అనేది మనకి అవుట్పుట్ లో ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే దిస్ a ఈక్వల్స్ టు మనం ఎక్కడైతే 1 2 3 4 5 అనే నంబర్ ఇచ్చామో దిస్ వాల్యూ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ సైజ్ ఆఫ్ ఓన్లీ ఇట్ టెల్స్. ఇది స్కాన్ఎఫ్ కాదు, ప్రింట్ఎఫ్ కాదు. a ఈక్వల్స్ టు 1 lakh అంటే దాన్ని స్కాన్ చేసుకొని ఓకే a ఈక్వల్స్ టు 1 lakh 10 lakh కదా. సో 10 lakh మనం ఆ 10 lakh కి మనం సైజ్ చెప్పాలి. సో ఈ సైజ్ ఆఫ్ అనేది ఆ పని చేయదు అనమాట. సైజ్ ఆఫ్ వర్క్ ఏంటి, జస్ట్ సైజ్ చెప్తుంది. సో ఇంట్ ఏ లో ఏముంది 4 8s అనేది ఉంది. మనకి అవుట్పుట్ లో ఏమి ఇచ్చింది, సైజ్ ఆఫ్ 4 8s ఏంటి 4 అనేది మనకి అవుట్పుట్ లో ఇచ్చింది. జస్ట్ సైజ్ ఆఫ్ పని చేస్తుంది, దాని తప్ప ఇంకే పని చేయదన్నమాట. సో నెక్స్ట్ చూడండి, printf a ఈక్వల్స్ టు %d/n. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూడండి. a ఈక్వల్స్ టు 4 8 అనేవి మనకి ప్రింట్ అయింది. అనేది కన్సిడర్ చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు %d/n సైజ్ ఆఫ్ printf %d
slash n size of a equals to a plus 1. సో a ఈక్వల్స్ టు a ప్లస్ 1 చేసినా కూడా మనకు అవుట్పుట్లో ఏమని వచ్చింది 4 అనేది వచ్చింది. సో 4 అనేది ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సైజ్ ఆఫ్ పని ఏంటి, జస్ట్ సైజ్ చెప్తుంది. సైజ్ తప్ప మీరు దానికి ఈక్వేషన్ ఇచ్చినా దానికి లాజిక్ ఇచ్చినా అది ఏమీ దాంట్లో చేయదు. ఎందుకంటే ఇది స్కాన్ఎఫ్ కాదు, స్కాన్ చేసుకోవడానికి, ప్రింట్ఎఫ్ కాదు ప్రింట్ చేసుకోవడానికి. సైజ్ ఆఫ్. సో సైజ్ ఆఫ్ పని ఏంటి, జస్ట్ దాని సైజ్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది. అండ్ సైజ్ అనేది మనకి ఎంత సైజ్ అయితే అంత సైజ్ అనేది మనకి అవుట్పుట్ గా ఇస్తుంది అంతే. సో ఇక్కడ ఏంటి, ఈక్వేషన్ నాట్ కన్సిడర్డ్. ఇక్కడ ఈక్వేషన్ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కన్సిడర్ చేయదు. సో ఏ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ 8888. సో సైజ్ ఆఫ్ ఏ గానే తీసుకుంటది. సైజ్ ఆఫ్ ఏ గా తీసుకుంటే మనకి అవుట్పుట్ లో ఏమొస్తుంది 4 అనేది వస్తుంది మనకి. సో అర్థమైంది కదా మనకి అవుట్పుట్ లో 4 ఎందుకు వచ్చిందో అది. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. లైక్ ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు, printf %d/n అండ్ సైజ్ ఆఫ్ లో ఏం లేదు. ఇప్పుడు ఏమొస్తుంది మనకి అవుట్పుట్ లో మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది, ఇట్ ఈస్ ఎంప్టీ, ఇట్ ఈస్ ఎర్రర్. సో ఇది ఎంప్టీ కాబట్టి సైజ్ ఆఫ్ లో ఏదో ఒక వాల్యూ గానీ ఏదో ఒక డేటా టైప్, ఏదో ఒక మనం వాల్యూ డేటా టైప్ ఆర్ వేరియబుల్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో అది ఎంప్టీ అయితే మనకి అవుట్పుట్ లో ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో అవుట్పుట్ లో మనకి ఎర్రర్ వచ్చింది. సో వై ఎర్రర్, ఎందుకు వచ్చింది ఎర్రర్ అంటే size of contains a value or variable or data type. If size of is empty, then output we did not get any output and we get error. Then we get error అన్నమాట. అవుట్పుట్ అనేది మనకి రాదు అండ్ అవుట్పుట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది ఎర్రర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. include stdio.h int main %d, %d, %d. Size of and size of /0. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి ట్రై చేయండి మీరు. ఆల్రెడీ మీ అందరికి చెప్పింది సైజ్ ఆఫ్, ఇక్కడ ఏముంది నల్ లేదు, 0, అక్కడ అసలు బ్రాకెట్ లో ఏమీ లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. బట్ బ్రాకెట్ లో 2 కామర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటుంది, స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ అంటే ఏంటి, నల్ క్యారెక్టర్ ఉంది. అంటే ఇక్కడ నల్ ఉంది, నల్ క్యారెక్టర్ ఉంది స్ట్రింగ్ లో, ఏం లేదంటే నల్ క్యారెక్టర్ ఉందని. సో మనకి అవుట్పుట్ లో ఏమొస్తుంది, ఇక్కడ సైజ్ ఆఫ్ నల్ క్యారెక్టర్ 1. ఇక్కడ ఏముంది, అండర్ స్కోర్ ఉంది, అండర్ స్కోర్ ప్లస్ నల్ క్యారెక్టర్ ఏంటి 2 అండ్ అండర్ స్కోర్ స్లాష్ అండ్ 0. సో ఇక్కడ ఏముంది 3, మనకి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నల్ క్యారెక్టర్ ప్లస్ ఇది స్లాష్ ఇంకా అండర్ స్కోర్, సో మొత్తం కలిపి 3.
సో ఇక్కడ ఏంటుంది అండర్ స్కోర్ ప్లస్ నల్ క్యారెక్టర్ 2 అండ్ ఇక్కడ ఏమీ లేదంటే నల్ క్యారెక్టర్ 1. సో అవుట్పుట్ లో మనకి ఏమన్నా వస్తుంది 1, 2, 3 అనేది వచ్చింది అవుట్పుట్ లో. చూడండి, అర్థమైంది కదా ఇది. సో ఇలా మీరు కూడా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీ సిస్టమ్ లో ప్రాక్టీస్ చేస్తే సో కోడింగ్ లో స్ట్రాంగ్ అవ్వచ్చు అనమాట. అవుట్పుట్ లో 1, 2, 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, %d /n %d/n printf Nikhil /0 Rao. మీరు అవుట్పుట్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు, printf అండ్ దాంట్లో మళ్ళీ printf. సో printf Nikhil /0 Rao. సో అవుట్పుట్ లో నాకు ఏమొస్తుంది చూడండి, Nikhil 6 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. సో Nikhil 6 నాకు అవుట్పుట్ ఎలా వచ్చింది, Nikhil /0 Rao అనేది నాకు ప్రింట్ అవ్వాలి కదా. సో Nikhil 6 అనేది నాకు అవుట్పుట్ లో ఎలా వచ్చిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ నేను ఏం రాసా, printf %d /n మళ్ళీ printf Nikhil /0 Rao. ఇది నేను నా కోడ్ లో రాసుకున్నా. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఈ printf అనేది వర్క్ అవుద్ది. సో ఈ printf అనేది వర్క్ అయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ Nikhil అనేది ప్రింట్ అయిపోద్ది. Nikhil /0 Rao ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే /0 అంటే ఏంటి, /0 అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇక్కడ నుంచి స్ట్రింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి. ఇక్కడ నుంచి స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయింది, సో ఇది ప్రింట్ అవ్వదు. /0 Rao ఇవేం ప్రింట్ అవ్వదు, Nikhil అనేది ప్రింట్ అవుద్ది. సో నెక్స్ట్ ఈ printf పని ఏంటి, ఈ printf ప్రింట్ చేసింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేస్తుంది printf. ఇంకేం చేస్తుంది, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది అవుట్పుట్ గా ఇస్తుంది అండ్ స్టోర్ చేసుకుంటుంది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ 6 అనమాట. సో మనకి అవుట్పుట్ లో ఏమొచ్చింది, అవుట్పుట్ లో ఫస్ట్ ఈ Nikhil అనేది ప్రింట్ అయిపోయింది ఎందుకంటే printf ఉంది కాబట్టి Nikhil. దాని తర్వాత మనం ఈ printf రైట్ టు లెఫ్ట్ అనమాట. సో ఫస్ట్ ఈ printf రైట్ టు లెఫ్ట్. మనం printfs అంటే మనం ఫస్ట్ ఏ printf ఇక్కడ లైక్ ఇప్పుడు మీకు అందరికి ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇక్కడ ఒక printf ఉంది, తర్వాత ఇక్కడ ఒక printf ఉంది, తర్వాత ఇక్కడ ఒక printf ఉంది. సో ఫస్ట్ మనం దేన్ని కన్సిడర్ చేస్తామంటే ఈ printf ని కన్సిడర్ చేస్తాం. బట్ మనం మొత్తం లాస్ట్ కి అవుట్పుట్ ఇచ్చినప్పుడు రైట్ టు లెఫ్ట్ కి వెళ్తాం అనమాట. బట్ ప్రింట్ అయినప్పుడు ఫస్ట్ ఈ printf ప్రింట్ అవుద్ది, దాని తర్వాత ఈ printf ప్రింట్ అవుద్ది, దాని తర్వాత ఈ printf ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ ఈ printf అనేది Nikhil అనేది ఉంది. సో ఈ Nikhil అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ printf రైట్ టు లెఫ్ట్ అనేది ఫ్లో అనేది మూవ్ అవుద్ది. సో ఈ printf పని ఏంటి, స్టోర్ చేసుకుంటుంది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది. ఇక్కడ printf Nikhil అనేది ప్రింట్ అయిపోయి ఈ 6 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఈ %d లో స్టోర్ అవుద్ది అనమాట. సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది, Nikhil 6 అనేది అవుట్పుట్ లో వచ్చింది అనమాట. సో సేమ్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లైక్ ఇక్కడ printf %d /n printf Nikhil /0 Rao అండ్ మళ్ళీ /0 Vizag. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, మళ్ళీ Nikhil 6 అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. సో సేమ్ అలానే ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పా కదా, సో సేమ్ అదే రీజన్, అందుకే నాకు Nikhil 6 అనేది వచ్చింది. సో Nikhil /0 Rao /0 Vizag. సో Nikhil /0 అంటే ఏంటి, ఇక్కడే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అయిపోయింది కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. సో ప్రింట్ అవ్వదు కాబట్టి మనకి అవుట్పుట్ లో ఏమొచ్చింది, Nikhil అండ్ ఈ Nikhil ఎన్ని క్యారెక్టర్స్ మనకి ఈ printf లో ప్రింట్ అయ్యింది 6. ఇది మనకి అవుట్పుట్ లో వచ్చింది.
సో నెక్స్ట్ వచ్చి ఈ ఎగ్జాంపుల్స్ అర్థమైంది కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం చదువుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఈ ఆపరేటర్ నుంచి మీకు ఇంకా క్లియర్ గా అర్థమై ఉంటది సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎలా యూజ్ అవుద్ది, సో సైజ్ ఆఫ్ వాల్యూ అడ్వాంటేజెస్ ఏంటి, సో ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి. సో ఈరోజు మనం అడ్రస్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. అడ్రస్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, సో అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో అడ్రస్ ఆపరేటర్ ఏంటంటే in C the ampersand and symbol is called the address of operator. It is used to get the memory address of a వేరియబుల్. అంటే ఏంటంటే ఎంపర్సెండ్ అన్నమాట, అండ్ సింబల్ ఈస్ కాల్డ్ ద అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అన్నమాట. అడ్రస్ ఆపరేటర్ సింబల్ అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఒక మెమరీ అడ్రస్ అనేది అండ్ ఆపరేటర్ అనే సింబల్ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో అండ్ ఆపరేటర్ నే అడ్రస్ ఆపరేటర్ సింబల్ అంటాం. సో లైక్ ఇక్కడ ఏంటంటే అండ్ ఆపరేటర్ ని ఏమంటాం, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. అండ్ ఇంకొకటి ఏముంటదంటే స్టార్ అనే సింబల్ ఉంటది. ఈ స్టార్ ఆఫ్ సింబల్ దేనికంటే పాయింటర్ అన్నమాట. పాయింటర్ ఏంటంటే స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అన్నమాట. ఇంకొక వేరియబుల్ ఒక అడ్రస్ అనేది పాయింటర్ అనేది స్టోర్ చేసుకుంటది. సో ఈ అడ్రస్ ఆపరేటర్ అనేది చాలా ఈజీ అన్నమాట అండ్ చాలా సింపుల్ అన్నమాట. చాలా మనం బేసిక్ గా ఈ అడ్రస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తుంటాం. సో ఇది ఒక బేసిక్ ఆపరేటర్. సో దీని గురించి మనం స్పెషల్ గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక జనరల్ ఆపరేటర్ అన్నమాట. జస్ట్ ఈ ఆపరేటర్ గురించి తెలుసుకుంటే చాలు అన్నమాట. సో అడ్రస్ ఆపరేటర్ అంటే ఎలా యూజ్ అవుద్ది, ఎలా వర్క్ అవుద్ది, అడ్రస్ ఆపరేటర్ అంటే అండ్ తో డినోట్ చేస్తాం. సో ఇది మనం తెలుసుకోవాలి. సో అడ్రస్ ఆపరేటర్ యాంపర్సెంట్ అండ్ ఇది ఎలా దేనికి యూజ్ అవుతుంది అంటే అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అనే దానికి స్టోర్ చేసుకోవడానికి అడ్రస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం ఒక 2 ఎగ్జాంపుల్ ఆర్ 1 ఎగ్జాంపుల్ చూస్తే మనకి అడ్రస్ ఆపరేటర్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ include stdr int main. సో int a ఈక్వల్స్ టు ఏమనుకున్నామంటే 100 అనుకుందాం అండ్ b ఈక్వల్స్ టు 15 అని అనుకుందాం. సో int a ఈక్వల్స్ టు 100 అండ్ b ఈక్వల్స్ టు 15. సో ఇక్కడ నేను ఏం చేశా, డిక్లరేషన్ అనేది చేస్తా. సో డిక్లరేషన్ అయిపోయాక printf a address. సో ఏ అడ్రస్ నేను ఆల్రెడీ మీ అందరికి చెప్పా. ఏ అడ్రస్ అనేది మనం అడ్రస్ అనేది దేంట్లో స్టోర్ చేసుకోవాలో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా. సో అది అన్సైన్డ్ అన్నమాట, అంటే పాజిటివ్ ఉంటది, నెగటివ్ ఉండదు. సో మనం ఏం తీసుకుంటాం, %u అనేది తీసుకోవాలి మనం ఎప్పుడైనా అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే. కామా b అడ్రస్ ఈక్వల్స్ టు %u. అడ్రస్ అనేది ఎప్పుడు మనం %u లో స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే అది పాజిటివ్ ఉంటది, ఇంకొకటి పాజిటివ్ వాల్యూ, ఇంకొకటి అన్సైన్డ్ అన్నమాట. పాజిటివ్, అందుకే దాన్ని అన్సైన్డ్ అంటాం. అంటే సైన్డ్ ఏం లేకపోతే ఏమంటాం, దాన్ని పాజిటివ్ అంటాం. సో అందుకే మనం అన్సైన్డ్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ అండ్ a అండ్ b. సో ఈ అండ్ ఏ అండ్ బి మీ అందరికి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసా. అండ్ అంటే దేనికి, అడ్రస్ ఆపరేటర్. సో అడ్రస్ ఆపరేటర్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆపరేటర్ ఆఫ్ బి అన్నమాట. సో ఏ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయ్యిందో తెలుసుకోవడానికి ఈ వేరియబుల్ అనేది మనం అండ్ అనేది పెడతాం. సో ఈ అండ్ అనేది ఎక్కడ ఉందో అని తెలుసుకొని ఈ % ఏలో స్టోర్ అవుద్ది. సో ఏ అడ్రస్ ఈక్వల్స్ టు ఏ ఎక్కడ స్టోర్ అయ్యిందో ఇక్కడ అడ్రస్ మెమరీ లొకేషన్ అనేది ఇక్కడ మనకి షో అవుద్ది, అండ్ ఈ బి అనేది ఇక్కడ మనకి షో అవుద్ది అనమాట ఈ %u లో. సో ఇప్పుడు మనం కోడ్ అనేది రన్ చేసి చూద్దాం. సో ఈ ఏ అనే అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే 30835555840 దాంట్లో స్టోర్ అయ్యింది. అండ్ బి అడ్రస్ అనేది 30835555844 దాంట్లో స్టోర్ అయ్యింది అనమాట. సో అర్థమైంది కదా మనకి ఈ అడ్రస్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుద్దో. సో ఇంతే సింపుల్ అనమాట. అడ్రస్ ఆపరేటర్ అంటే ఇంకేమీ కాదు, జస్ట్ ఇంతే. అడ్రస్ ఆపరేటర్ అంటే జస్ట్ ఇది తెలుసుకోండి, యాంపర్సెండ్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం, అండ్ సింబల్ యూజ్ చేస్తాం. సో ఈ అండ్ సింబల్ యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మెమరీ లొకేషన్ వస్తుంది ఆఫ్ ద వేరియబుల్ అనమాట. సో అంతే, ఇంకేం కాదు.
సో మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు హ్యాండ్ పెట్టుకొని ట్రై చేసుకోండి, మీకు దాని అడ్రస్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుద్ది ఇంకా క్లియర్గా. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఇప్పుడు #include stdio.h int main int a equals to 100 b equals to 15. సో int star p కామా స్టార్ క్యూ. నేను ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్ పి అండ్ స్టార్ క్యూ అంటే పాయింటర్స్ అనమాట. పాయింటర్ కోసం, పాయింటర్ ని డెడికేట్ చేయడం కోసం మనం స్టార్ అనే సింబల్ ని యూజ్ చేసుకుంటాం. ప్రింట్ ఎఫ్. ఫస్ట్ నేను ఇక్కడ స్టార్ పి స్టార్ క్యూ అనేది ఇక్కడ నేమ్ చేసా. ఇంట్ స్టార్ పి స్టార్ క్యూ అంటే డిక్లరేషన్ చేసా. సో ఇనిషియలైజేషన్ అంటారు దాన్ని, డిక్లరేషన్. సో ఇక్కడ ఇంటీజర్ ఉంది, a equals to 100 b equals to 15, ఇది డిక్లరేషన్. అండ్ స్టార్ పి స్టార్ క్యూ అనేది డిక్లరేషన్ అనమాట. సో డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏ అడ్రస్ ఈక్వల్స్ టు %u కామా b అడ్రస్ ఈక్వల్స్ టు %u and a comma and b. సో p లో ఏం స్టోర్ చేసుకుంటా? p అనేది ఏంటి? పాయింటర్. సో పాయింటర్ పని ఏంటి? స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో దాని వేరియబుల్ అది స్టోర్ చేసుకోవచ్చు, అనదర్ వేరియబుల్. సో ఇప్పుడు a అండ్ b అనేది అనదర్ వేరియబుల్. సో ఆ అడ్రస్ అనేది ఈ పాయింటర్ అనేది స్టోర్ చేసుకుంటది. సో అండ్ a u equals to and b. printf p value equals to %u, q value equals to %u, comma p comma q. ఇప్పుడు మనం ఈ కోడ్ ని రన్ చేసి చూద్దాం. సో a అడ్రస్ 3591603592, b అడ్రస్ 3591603596, p వాల్యూ అండ్ a అడ్రస్ రెండు సేమ్, q వాల్యూ అండ్ b అడ్రస్ రెండు సేమ్ అన్నమాట. సో అర్థమైంది కదా? పాయింటర్ అంటే ఏంటి? అడ్రస్ స్టోర్ చేసుకుంటది, కానీ ఏ అడ్రస్ డిఫరెంట్ అడ్రస్ అంటే ఇంకొక వేరియబుల్, డిఫరెంట్ వేరియబుల్ ఆఫ్ అడ్రస్ అనేది దా పాయింటర్ లో స్టోర్ చేసుకుంటది. అండ్ యాంపర్సెంట్ అనేది దేనికి యూజ్ అవుతుంది? అడ్రస్ ఆపరేటర్ అనేది అడ్రస్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ అడ్రస్ అనమాట, ఆఫ్ అ వేరియబుల్ అనమాట. అర్థమైంది కదా? సో ఇది డిఫరెన్స్ అనమాట అడ్రస్ ఆపరేటర్ కి అండ్ పాయింటర్ కి. సో ఇది అడ్రస్ ఆపరేటర్ కి అండ్ పాయింటర్ కి డిఫరెన్స్ అనమాట. సో అడ్రస్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాం? సో అందరికి అర్థమైంది కదా? బేసిక్ ఆపరేటర్ అనమాట. సో దీంట్లో పెద్ద కష్టం ఏం లేదు, డిఫికల్టీ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా మీరు అర్థం చేసుకుంటే చాలు. సో అడ్రస్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ అవుద్ది, ఎలా యూజ్ అవుద్ది మీ అందరికి అర్థమైపోద్ది. సింపుల్ ఇది. అడ్రస్ స్టోర్ ఇన్ పాయింటర్ వేరియబుల్ అనమాట. సో అడ్రస్ ఎక్కడ స్టోర్ అయింది? పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ అయింది అనమాట. సో ఇదే ఈ అడ్రస్ ఆపరేటర్ అంటే అనమాట, ఇంకేం లేదు. అడ్రస్ ఆపరేటర్ లో నేను సి & is called the address of operator. It is used to get the memory address of a variable అనమాట. మెమరీ అడ్రస్ ఆఫ్ అ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటది అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ అనమాట. అండ్ స్టార్ అంటే పాయింటర్, స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఆ వేరియబుల్ దే స్టోర్ చేసుకుంటే దాన్ని అడ్రస్ ఆపరేటర్ అంటాం. అండ్ స్టార్ అనదర్ వేరే అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటే దాన్నే పాయింటర్ అంటాం. సో ఈ పాయింటర్ అయితే ఇంకా పెద్ద లెసన్ అనమాట. సో ఇది పెద్ద టాపిక్. మనం ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ లో ఈ పాయింటర్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మీరు నార్మల్ గా ఈ అడ్రస్ ఆపరేటర్ గురించి తెలుసుకోండి చాలు. సో పాయింటర్ అంటే ఏంటో జస్ట్ మీకు బేసిక్ చెప్పాను అంతే. సో నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ అనేది మనం కంప్లీట్ చేసుకుందాం ఈ రోజు. సో ఏ ఆపరేటర్ అంటే ఈ రోజు మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్, దీన్నే ఇంకేమంటామంటే మనం షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ కూడా అంటాం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అంటాం. సో కాంపౌండ్ అసైన్మెంట్
కాంపౌండ్ ఆపరేటర్. సో కాంపౌండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ రిలేషనల్ ఆపరేటర్ అన్నమాట. సో ఈ రిలేషనల్ ఆపరేటర్ ప్లస్ అసైన్మెంట్ ఆపరేటర్ కలిపితే ఈ రెండింటిని కలిపి యూజ్ చేస్తే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో దీన్నే ఇంకేమంటామంటే మనం షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అంటాం. సో ఇది చాలా ఈజీ ఆపరేటర్స్ అన్నమాట ఇవి. సో ఇది ఇప్పుడు దీని ముందు మనం చదివిన అడ్రస్ ఆపరేటర్ కానీ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇవి చాలా ఈజీ ఆపరేటర్స్ అన్నమాట. సో ఇవి చాలా తక్కువ యూజ్ అవుతాయి అండ్ బేసిక్ గా యూజ్ అవుతాయి అన్నమాట. బట్ మనం దీన్ని పెద్దగా నేర్చుకోమన్నమాట. డిఫరెంట్ గా దీన్ని ఒక టాపిక్ గా మనం కన్సిడర్ చేయం. లైక్ ఇది ఒక బేసిక్ ఆపరేటర్స్ ఇవి అడ్రస్ ఆపరేటర్ అనేది అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కూడా మనం పెద్దగా యూజ్ చేయం. బట్ మనకి ఈ ఆపరేటర్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఆపరేటర్స్ ఏంటి ఇప్పుడు వరకు మనం కంప్లీట్ చేసుకున్నవి అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ అండ్ మనం బ్రాకెట్స్ అండ్ కామా అనే సెపరేటర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ ఈ రోజు మనం ఇంకా 2 ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ముందు మనం ఒక ఎగ్జాంపుల్ కూడా సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈ రోజు మనం అడ్రస్ ఆపరేటర్ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. సో ఈ ఆపరేటర్స్ అనేవి ఇలా లైన్ గా సో ఈ ఆపరేటర్ దేనికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతాయి, సో ఇవన్నీ మీకు గుర్తుండాలన్నమాట. సో ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అనేది దేనికి యూజ్ అవుద్ది, ఎలా యూజ్ అవుద్దో చెప్తున్నా. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే లైక్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు. ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ ఈక్వల్స్ టు అనేది ఒక రిలేషనల్ ఆపరేటర్. సో రెండు కలిపితే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. మైనస్ ఆర్ ఈక్వల్స్ టు, ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు, minus or equals to, multiplication or equals to, division or equals to and modulus or equals to ఇంకా ఉంటాయి లైక్ రైట్ లెఫ్ట్ షిఫ్ట్ ఈక్వల్స్ టు, రైట్ షిఫ్ట్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కాంపౌండ్ ఆపరేటర్స్ అన్నమాట ఆర్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ కూడా అంటాం. సో దీంట్లో బేసిక్ ఆపరేటర్స్ ఇవన్నమాట. సో ఇవే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాంపౌండ్ ఆపరేటర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో. సో సారీ ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కాదు, అర్థమెటిక్ ఆపరేటర్. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. రెండు కలిపితే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. సో ఇవి ఎలా యూజ్ చేస్తామంటే దీంట్లో ఏమేమి ఉంటాయి ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు, మైనస్ ఆర్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్స్ టు, డివిజన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఈక్వల్స్ టు అనేది ఒక రిలేషనల్ ఆపరేటర్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్, మైనస్ అండ్ సబ్ట్రాక్షన్, అడిషన్ సో ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఈ రెండు కలిపితే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇవి ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తామో చూడండి. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. int a equals to 10, a plus or equals to 5, a plus or equals to 2, a minus or equals to 4, a division or equals to 2, a modulus or equals to 5. So print f final value of a equals to %d slash n comma a. So run చేసి చూద్దాం మనకు అవుట్పుట్ లో ఏమొస్తుందో. అవుట్పుట్ లో ఫైనల్ వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు 1 అని వచ్చింది. అలా int main int a equals to 10, int a plus or equals to 5, a into equals to 2, a minus or equals to 4, a division or equals to 2, a modulus or equals to 5 అన్నమాట. సో ఇది ఎలా అవుతుందంటే లైక్ ఇక్కడ ఇప్పుడు చూడండి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే a plus or equals to 5. సో a equals to a equals to a plus 5 అన్నమాట. సో ఇక్కడ ఇలా వర్క్ అవుద్ది a ఈక్వల్స్ టు a plus 5 గా వర్క్ అవుద్ది. లైక్ ఎలా అంటే a ఈక్వల్స్ టు
a plus 5, a వాల్యూ ఎంత 10, 10 plus 5 అన్నమాట. సో 10 plus 5 వాల్యూ ఎంత 15. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఇక్కడ 15 అన్నమాట. ఇలా వర్క్ అవుద్ది. లైక్ ఇప్పుడు a plus or equals to 5 అయిపోయింది. a multiplication or equals to 2 చూద్దాం. సో a multiplication or equals to 2, ఇక్కడ మల్టిప్లికేషన్ చేశా కాబట్టి ఇక్కడ ఫైనల్ వాల్యూ ఆఫ్ a అనేది 3 గా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ 1 అనేది ఉండేది. సో a మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్స్ టు 2, ఇది ఎలా అయిపోద్ది, a ఈక్వల్స్ టు a మల్టిప్లై బై 2. సో ఎలా అంటే a ఈక్వల్స్ టు a వాల్యూ ఎంత 15, ముందు వచ్చింది వాల్యూ 15 ఇంటూ 2 ఎంత 30. సో అర్థమైంది కదా. సో సేమ్ అలానే ఇక్కడ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 30 ఉంది మనకి. సో ఇప్పుడు a మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే a ఈక్వల్స్ టు a మైనస్ 4. సో a ఎంత ఇప్పుడు 30 కదా. సో 30 మైనస్ 4 26. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 26. సో a division or equals to 2. So a equals to a by 2. a by 2 అంటే ఎంత 26 by 2. ఎంత 26 by 2 అంటే 13. and a modulus by 5. a modulus by 5 అంటే ఏంటి, modulus అంటే ఏంటి, రిమైండర్ అన్నమాట. సో a రిమైండర్ ఎంత వస్తుంది, a ఈక్వల్స్ టు a మాడ్యులస్ బై 5 ఈక్వల్స్ టు 13 by 5. 13 by 5 ఎంత మనకి రిమైండర్ ఎంత వస్తుంది 3 అనేది వస్తుంది. అవుట్పుట్ ఎంత, ఏ వాల్యూ ఎంత 3. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు పర్సెంటేజ్ d ఎంత అంటే మనకి a ఈక్వల్స్ ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది 3 అనేది వచ్చింది. సో ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇలా సాల్వ్ అవుద్ది అనమాట. సో దీన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అంటాం. కాంపౌండ్ ఆపరేటర్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ రిలేషనల్ ఆపరేటర్. అవుట్పుట్ ఏమొచ్చింది 3. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు లైక్ ఇవి ఎలా వర్క్ అవుతాయో చెప్పడానికి. సింపుల్ అనమాట, ఇవి ఏమీ లేదు. జస్ట్ మనం నార్మల్ గా బేసిక్ మ్యాథ్స్ లో ఆర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఇస్తారనమాట. మనం 7th క్లాస్ 6th క్లాస్ మ్యాథ్స్ లో కూడా ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చేసే ఉంటాం. సో దాన్నే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఇవి బేసిక్ ఆపరేటర్స్ అనమాట. సో ఇవి పెద్దగా ఎక్కడ యూజ్ అవ్వు, బట్ మనకి తెలుసుకోవాలన్నమాట. సో మనం ఎక్కడ ఏంటి ఎలా యూజ్ చేస్తామో మనకు తెలిసి ఉండాలి. int a ఈక్వల్స్ టు 10 అనుకోండి, b ఈక్వల్స్ టు 25 అనుకోండి, అండ్ ఫ్లోట్ c ఈక్వల్స్ టు 5 అనుకోండి. లైక్ ఇప్పుడు ఏంటంటే a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనేది మీకు ఇచ్చారు. ఇది ఎలా సాల్వ్ అవుద్ది, a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే a ఈక్వల్స్ టు a ప్లస్ 5. a ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 5, ఏ వాల్యూ ఎంత 10, 10 ప్లస్ 5 ఎంత, a ఈక్వల్స్ టు 15. సో అంతే, a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 5, a ఈక్వల్స్ టు a ప్లస్ 5, a ఈక్వల్స్ టు 10 ప్లస్ 5, a ఈక్వల్స్ టు 15. అర్థమైంది కదా. సో సేమ్ అలానే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే b మల్టిప్లై ఆర్ ఈక్వల్స్ టు 4. b మల్టిప్లై ఆర్ ఈక్వల్స్ టు 4 ఎలా అయింది, ఎలా చేయాలి, షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ లో ఎలా వర్క్ అవుద్ది, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే b ఈక్వల్స్ టు b ఇంటూ 4. సో b ఈక్వల్స్ టు b వాల్యూ ఎంత 25 ఇంటూ 4. సో b వాల్యూ ఎంత 100. అర్థమైంది కదా. నెక్స్ట్ c డివిజన్ ఆర్ ఈక్వల్స్ టు 2.
సో c ఈక్వల్స్ టు c/2. c వాల్యూ ఎంత? c ఈక్వల్స్ టు 5. సో c ఈక్వల్స్ టు 5/2. సో c ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 2.5 1 2 3 4 5 zeros. సో ఇది మనకు అవుట్పుట్స్ అన్నమాట. సో ఇలా ఇది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఇలా సాల్వ్ అవుద్ది అన్నమాట. సో మనం ఒక బేసిక్ గా చిన్న ప్రోగ్రామ్ అనేది చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లైక్ a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 25. int a equals to 10, b equals to 25. ఇప్పుడు ఈక్వేషన్ అంటే a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు b ప్లస్ 5 అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కోడ్ ని రన్ చేస్తాం. సో మనకి అవుట్పుట్ రాలేదు. అవుట్పుట్ ఎందుకు రాలేదు? మనం printf ఫంక్షన్ యూజ్ చేయలేదు. printf %d కామా %d a కామా b అన్నమాట. ఇప్పుడు a వాల్యూ ఏంటి, b వాల్యూ ఏంటో ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. సో a వాల్యూ ఇక్కడ ఏంటి 40 అండ్ b వాల్యూ ఏంటి 25. సో అర్థమైంది కదా. సో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అనేది ఇలా సాల్వ్ అవుద్ది అనమాట. సో ఇది ఎలా సాల్వ్ అయిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. లైక్ ఇప్పుడు సో ఇక్కడ ఏమైంది, a అనేది మనకి ఎంత ఉంది వాల్యూ 10 ఉంది, b అనేది ఎంత ఉంది మనకి వాల్యూ 25 ఉంది. సో a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు b ప్లస్ 5 ఇలా మనకు ఉంది. సో a ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ 5 అన్నమాట. సో a ఈక్వల్స్ టు a ఎంత 10 ప్లస్ 25 ప్లస్ 5. మనకు a వాల్యూ ఎంత 30 వచ్చింది, సారీ 40 వచ్చింది. సో b వాల్యూ ఏంటి ఆల్రెడీ ఇక్కడ మీకు వచ్చింది. సో b వాల్యూ ఏంటి ఇక్కడ 25. సో b వాల్యూ ఆల్రెడీ మనకి అవుట్పుట్ లో మనమే ఇచ్చాం. b వాల్యూ ఏంటి 25 అనేది ఇచ్చాం. సో అవుట్పుట్ లో మనకి b వాల్యూ ఏంటి వచ్చింది 25 వచ్చింది. సో a వాల్యూ మనకి లేదు కాబట్టి 40 వచ్చింది. సో దీనికి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో b వాల్యూ ఆల్రెడీ మనం 25 ఇచ్చాం కాబట్టి మనకి b లో అవుట్పుట్ లో 25 అనేది ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా, ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అన్నమాట. వై వి యూస్ ఈ ఆపరేటర్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? సో ఎందుకు యూజ్ చేస్తామంటే దీనికి 2 పాయింట్స్ ఉంది. ఫస్ట్ షార్టర్ కోడ్. సో కోడ్ అనేది షార్ట్ అయిపోద్ది అనమాట. ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తే నో నీడ్ టు రిపీట్ ద వేరియబుల్ నేమ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సమ్ టైమ్స్ మోర్ ఎఫిషియంట్. ఎంత షార్ట్ అయితే అంత ఎఫిషియంట్ గా వర్క్ అవుద్ది మనకి. కంపైలర్ అండ్ ఆప్టిమైజ్ దెమ్ బెటర్. సో అందుకే మనం కాంపౌండ్ ఆర్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ బేసిక్ ఆపరేటర్ మనం ఎక్కడ యూజ్ చేయం, బట్ మనం ఈ ఆపరేటర్స్ గురించి మనకి తెలిసి ఉండాలన్నమాట. ఈ రోజు మనం ఏమేమి కంప్లీట్ చేసుకున్నామంటే మనం కొన్ని సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకున్నాం. సో ఆ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాక మనం ఇంకేం చదివామంటే అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటి, దాంట్లో అండ్ అంటే ఏంటి, పాయింటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో అడ్రస్ ఆపరేటర్ తర్వాత కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అంటే ఏంటి, అండ్ దాన్ని ఎలా యూజ్ చేస్తాం, దాని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం, అడ్రస్ ఆపరేటర్, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి దీంట్లో. సో లైక్ మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి చూసుకుందాం. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుద్ది, డిక్రిమెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుద్ది, ఇంక్రిమెంట్ అంటే ఏంటి, డిక్రిమెంట్ అంటే ఏంటి, సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.